హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజు అయితే సండే టిఫిన్ ప్యాలాలతోటి ఉప్మా చేస్తున్నాడు అండి మా ఆయన. మొత్తం చూపిస్తాడు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. మా ఆయన ఎట్లయితే చేస్తాడో మీకు చూపిస్తాడు, చూడండి. ఏదో చేసేసి ఓకే రైట్, నీ పని నువ్వు చేసుకోపో. ఓకే, మా పప్పీస్కి అన్నం పెడుతున్నా. పేలాలతోటి ఉప్మా చేస్తున్నాయి ఎలా. దానికి ఒక ఉల్లిగడ్డ, టమాటా ప్లస్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, నీ పల్లీలు కూడా వేస్తాను. చలో అవన్నీ రెడీ చేసుకుందాం, కట్ చేసి ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఉల్లిగడ్డ సన్నగా కోసుకుందాం. పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కోసుకోవాలి, అంటే అలా మిక్స్ అయిపోతుంది అల్లంలో. ఇవన్నీ రెడీ చేసుకున్నా. చలో, మా ఇద్దరు మందం ఇంత తీసుకున్నా. కొన్ని పల్లీలు కూడా తీసుకున్నా, ఎండుమిర్చి కూడా. అయితే ఒక ప్యాన్ తీసుకున్నా. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె గరం అయినాక జీలకర్ర ఆవాలు, అందులోనే పల్లి, ఎండుమిర్చి. మంట చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి జల్దీ. కొంచెం కాలినాయి అవి. ఉల్లిగడ్డ వేసిన, పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, అందులోనే టమాటా వేద్దాం. అట్లాగే కొత్తిమీర, కరివేపాకు. నూనె తక్కువ కొంచెం యాడ్ చేస్తాం. ఉమ్మగిల్లేదు. మూత తీసి చూస్తున్నా, కొంచెం ఉడికినాయి అన్నీ. ఇలా ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసినా కదా, కానీ మా ఆమె కొంచెం కారం ఏమని చెప్తుంది ఎప్పుడైనా. కొద్దిగా పసుపు, చెంచాడు ఉప్పు, కొంచెం కారం వేస్తాను. మేము జర కారం ఎక్కువ తింటాం కదా. అన్నీ మంచి గోలినాయి. కొద్దిగా వాటర్ వేసి పెడతాము, ఎందుకంటే పల్లీలు ఉడకాలి. అది కాక పేలాలు కూడా పోసుకేసేటప్పుడు కొంచెం వాటర్ ఉంటే బాగుంటుంది. మనం అన్నం మరలేసినట్టు చేస్తే అట్లా కుదరదు, ఎందుకంటే అది పేలాలి కదా. ఇట్లా కొన్ని వాటర్ ఇట్లా కొంచెం ఉడకనిద్దాము, ఎందుకంటే పల్లీలు కొంచెం ఉడికితే మెత్తగా మంచిగా అవుతుంది, లేదంటే కడక్ కడక్ ఉంటాయి. ఈలోపు పేలాలు గడుపుకుందాం మనం. కొన్ని వాటర్. ఏమైంది? ఇంకెంతసేపు టిఫిన్? ఏమైంది? దగ్గర పడ్డది, ఆకలి అవుతుంది. చేస్తూనే ఉన్నావు కదా. ఇది సరిపోతాయి మన ఇద్దరు పేలాలు? కొన్ని ఏమంటావా? అంటే వాటర్ పోస్తే దగ్గరకు అయిపోతాయి కదా, వేసే కొన్ని. అయ్యో మా బుడ్డ తల్లి, మా బుడ్డ తల్లి, పుట్టి తల్లి.
పొట్టి తల్లమ్మ, పొట్టి తల్లమ్మ ఇది ఎంత 2 months అయింది పుట్టి. 2 months బేబీ, 2 months బేబీ, 2 months బేబీ. ఎట్లా ఇస్తుంది చూడు పప్పి, ఎట్లా ఇస్తుంది పప్పి, ఎట్లా ఇచ్చేది పప్పి. ఆకలవుతుంది, బొయ్య ఆకలవుతుందమ్మా. మొన్న మా బాబు మా బిడ్డ దగ్గరికి పోయినుండే. అయితే నిన్న ఫోన్ చేసిండు, డాడీ రేపు మమ్మీ అక్క నేను బావ ముగ్గురం వస్తున్నాము అని చెప్తున్నాడు. ఇంకా టైం అయింది, ఎప్పుడు వస్తారో కానీ ఇక వాళ్ళు వస్తున్నారు. ఏమేమి తేవాలో ఏంటో ఏమో మా ఆమె ఏమేమి చెప్తుందో ఏమో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి, ఈ నాష్టా చేసి మార్కెట్కి పోయేసి వస్తా. పట్టుకొని వస్తే వాళ్ళు వచ్చే వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు లంచ్ చేస్తారు. ఏమైంది, అయ్యిందా టిఫిన్? పల్లీలు ఉడకాలి కదా, ఆల్మోస్ట్ ఉడికినాయి పల్లీలు. పాలాలు వేసేస్తే అయిపోతుంది. ఓకేనండి, ఈరోజు మా ఆయన టిఫిన్ చేసిండు, డైరెక్ట్ మీకు చూపించిండు. ఇదిగోండి ప్యాలాలు వేసేసిండు, మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాం. ఈరోజు సండే టిఫిన్ అయితే. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత మేము ఏం వంటలు ప్రిపేర్ చేయాలనో ఏందో ఇంకా తెలియదు. ఫోన్ చేసి ఇంకా లిఫ్ట్ చేస్తలేరు. వస్తున్నాం అని అన్నారు, ఏ టైం వరకు వస్తారో తెలియదు. వచ్చిన తర్వాత ఈరోజు సండే వాళ్ళు వచ్చినాక ఏం చేస్తాం అనేది కూడా నేను మీకు చూపిస్తా. ఇంకొకటి అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్స్ అయితే అవుతున్నారండి, అంటే మా వీడియోస్ అయితే మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. ఇంకా మమ్మల్ని ముందుకైతే తీసుకెళ్ళండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి పేలాల ఉప్మా రెడీ. మీరేమంటారో చెప్పండి. మేమైతే పేలాలతో ఉప్మా అంటాము, అటుకులనైతే పోహ అంటాము. మీరు దీన్ని ఏమంటారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనండి, తినేస్తాం ఇంకా. బాయ్. ఇదిగోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, ఆకలి అవుతుంది, తినేస్తాం. ఈరోజు సండే కదా, ఎవరెవరు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారని నాకు చెప్పండి. ఎప్పుడైనా మా ఇంట్లో ఇడ్లీ, దోశ, వడ అట్లాంటివి ఉంటాయి. ఈరోజు మా బాబు లేడు కదా అని చెప్పి మేము లైట్ తీసుకొని ఇదే చేసేసుకున్నాం, ఇద్దరమే కదా అని. ఇదిగోండి టిఫిన్ అయితే చేస్తున్నామండి. మీరు కూడా చేయండి.